వీడి పేరు అరవింద్. వీనికి డబ్బు పిచ్చి ఎలా ఉందో చూడండి. యాంగుల్ చెప్పండి. మనీ యాంగుల్ డాష్ సెండ్ చేస్తా అన్నారు ఈవినింగ్ వరకు. ఓకే యాంగుల్ ఓకే. ప్రతి గ్యాంగ్ లో నరకుడు గాడు ఉంటాడు కదా, ఈ గ్యాంగ్ లో వీడే. వీడేం చేస్తాడో చూడండి. బ్రో ఉన్నాడా లేడా చూద్దాంపా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అగో ఎప్పుడు ఉన్నా బ్రో పల్కా. డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్, దిస్ ఇస్ కాస్ట్లీ రా. అవరు ఇంట్లో పెట్టా. బాగుందా పెట్టి పుట్టిర్రా. ఏమో అంటారు. ఏం లేదు. బ్రో వాచ్ మంచిగా ఉంది. 15,000 రా వాచ్. బ్రో మీరు ఉన్నోళ్ళు బ్రో. అట్లా ఉంటది. ప్రశాంత్ అన్న శ్రావణ్ అన్న. అరే అలా గురించి మనతో దోస్తానంటే ఎట్లుండాలి, క్లాస్ ఉండాలి. ఏంది బ్రో గట్టంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేయాలి మీకు. అగో వాళ్ళ దగ్గర అప్పుడు పైసలు ఉన్నాయి పోయినా, ఇప్పుడు నాకు అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి. ఇంకేంట్రా విశేషాలు? ఏం లేదు బ్రో, అంతా మామూలే. నన్ను ఉంటే ఎప్పుడురా చేద్దాం, నేను ఉన్నారా మీకు? బ్రో నువ్వున్నాక మాకేంటి. సరే బ్రో మాకు వర్క్ ఉంది, మేము వెళ్దాం. నాకు వర్క్ నేను తర్వాత వస్తా, వెళ్ళండి. అరే అలా డాడీ చూసినా భలే సంపాదించాడు. అవును రాడు ఆయన చేతికి 15,000 వాచ్ పెట్టుకున్నాడు. అరే జరుగులు నాకేంత పెద్ద విషయమా. అరే గజేంద్ర మాకు 200 బంగ్లా ఉంది సిటీలో. అరే అవునారా, మరి కాదా మరి మాకు ఎప్పుడు చెప్పలేదేంద్రా. అరే మీరు మొన్న కలిసి మీకెట్లా చెప్పాలి. ఇంట్లో వాటి గురించి అన్నారు, దానికన్నా మంచి వస్తుంది నా దగ్గర. అరే మీరు ఉన్నోళ్ళ. అరే ఫుల్ ఉన్నోళ్ళం, తింటే దగ్గర తలుస్తుంది. అవునా అరే ఏం చెప్పినా నమ్ముతలేరేంద్రా మీరు. అరే నువ్వు చెప్తానమ్మా. అరే బ్రో నేను రిచ్ కాబట్టి ఇద్దరం ఫ్రెండ్స్ రా. అన్న బ్రోలకే రా, నేను ఉన్నా లేనట్టుంటారా. అరే నువ్వు గ్రేట్ రా. అరే అవును కానీ మీ బంగ్లా కాడికి ఎప్పుడు తీసుకుపోతావురా. అరే ఇంటికాడ పని మళ్ళీ వస్తా.
తలుపులు దగ్గరగా ఉన్నాయి. ఏం కాదు. అరవింద్ 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 అన్న ఉక్కుకే డోర్ ఎందుకు కొడుతున్నాయి? వచ్చాక ఆస్తలేదా? అరే అరవింద్ ఒక 2000 ఇరా, పణం మధ్య లేదు, దాకాలో పోతా. అబ్బా అన్న నా దగ్గర లేవన్నా. అరే ఒక 1500 ఇరా. అరే లేవన్నా. అరే నేను నీకు ఇట్టిగారా. అరే అప్పుడు అవసరం ఉండే తీసుకున్నా, ఇప్పుడు నా దగ్గర లేవు. హాస్పిటల్ పోవాలరా, 1500 ఇరా. విచారాలే కూకెందుకు వస్తున్నావు? పోనారా Flashback. హలో అరే నువ్వు ఇలా దేని మీద ఆడుతున్నావురా? అరే నేను కూడా దాని మీద ఆడతావు. అమ్మాయి ఎట్లా 10,000 వేసుడే. బ్రో సిఎస్కే విన్ను, నా తరపున 10,000. ఓకే బ్రో. వా 6 సరేనా, నువ్వు కొడు. ఎస్ విన్ను. షెట్ సూపర్. వా అన్న లాస్ట్ ఒక 6 లాస్ట్. అబ్బా షెట్ అవుట్ అవుతుంది బాయ్. షెట్ 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 వాట్ ది ఫక్. మొన్ననేమో 20,000 బాయే, మొన్న మ్యాచ్ ఒకళ్ళ దగ్గర తీసుకొత్తిని. ఇప్పుడు ఎట్లా 50,000 దాకా ఇవ్వాలనేమో 10,000 బాయే. ఎట్లు ఇచ్చుడో ఏమో ఇచ్చేటోళ్ళకి. ఇది ఆడినా ఇది గెలిచినా అని వాళ్ళకి అప్పచెప్పును. అమ్మా నువ్వు ఎట్లనే వేసి పైసలు వాళ్ళు నన్ను అడిగి ఇవ్వాలి. పుస్తకానికి ఇంట్లోకి తెలియాలి, కానీ నా ఈ బుక్స్ ఉన్నాయని చేస్తారు. వాళ్ళు నన్ను అడగాలి. నువ్వు ఇప్పుడు పైసలు వాళ్ళ దగ్గర అడ్జస్ట్ చేసుడు ఏమో. ప్రశాంత్ అన్న వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. హలో అన్న, ఎప్పుడా ఎక్కడున్నారు? చింత కింద ఎందుకురా? అన్న నేను అత్తున్నా, అన్నే ఉండుర్రే. ఏం పని? ఉండుర్రే అత్తున్నా. సరేదా. వాళ్ళు అన్నారు అరవింద్ గాడు ఏంటిదట? వీడికి అత్త అంటుండే ఎట్లా ఉంది ఆ మాట? ఏమో ఇది అవసరం ఉండి ఉంటుంది నాకు తెలిసి. మళ్ళీ అవసరం రానికి ఉంటుంది అత్తడిగా. ఎన్ని అవసరాలు ఉంటాయిరా? బాగా అయినాయి వరకే. అత్తుండగా ఎవరు అరవింద్? తినరా? తిన్నాంరా, తిన్నాం ఇప్పుడే ఎడచ్చిర్రి ఇక్కడికి. ఏ సాయంత్రా ఫోన్ చేసి మీతో జరంత పని ఉండే. మాతో ఏం పనులు? డాక్టర్ దిగుర్రే అన్ని. డాక్టర్ ఎందుకురా? డాక్టర్ దిగుర్రే మాట్లాడు. ఎన్నిసార్లు మాట్లాడుతావురా? అన్న ప్లీజ్ కూకోర్రే, చెప్తా ప్లీజ్ కూకోర్రే. ఎందుకురా కూకోర్రి? ఏంటి కూర్చోమండి అన్న ప్లీజ్ ఏమనుకోకుర్రి. ప్లీజ్ ఏంటి? 50,000 కావండి. ఏందా? 50,000. మీరే ఉన్నోళ్ళు మమ్మల్ని అన్న మా ఇంట్లో వాళ్ళది తెలియదు. మా ఇంట్లో వెళ్తే నన్ను ఏం చేసినారు నువ్వు అసలు? ఏం చేసినావు? అన్న నేను క్రికెట్ బెట్టింగ్ అన్న పైసలు పోయినాయి. ఇంకా బెట్టింగ్ ఇప్పటి నుండి ఏజ్ నుండి నీకు అవసరం అరా బెట్టింగ్? ప్లీజ్ 50,000 ఇప్పిర్రి. 50,000 50,000 అంటే మామూలు అనుకుంటున్నాను. ప్లీజ్ అన్న ప్లీజ్. 50,000 అంటే చెట్ల గిట్ల కాస్తున్నాయి పైసలు గిట్ల. 10,000 20,000 50,000 డైరెక్ట్. ఆయనకి 10,000 ఇష్టం మీ ఫ్రెండ్ అని కాదు ఇప్పటికి తిరుగుతారు. నీకు 50,000 ఇస్తే నువ్వు ఎప్పుడు చూపిస్తావు? కాదు మరి నీకు అంతగానం ఎందుకు 50,000 పెట్టాడు ఎందుకు? అన్న నేను గెలుస్తా అని అరే పెట్టిన లేవురా పైసలు weakness. లేవు. నేను దీనికైతే ఎంకరేజ్మెంట్ వస్తలేయ్యా, నా దగ్గర అడగదు అంతే. అన్న, గాంధీ కట్టేటు ఒక్కసారికి ఇయ్యుర్రే. నన్ను అడుగుతాడు లేవంటే. కాదు మొక్క ఒక్కసారికి ఇయ్యుర్రి ప్లీజ్ అన్న. మళ్ళోసారికి అడగాలి లేవురా ప్లీజ్. ఒక్కసారికి ఇవ్వరే, మళ్ళోసారి అడగాలి ప్లీజ్. ఒక్క వెళ్ళిపోయిర్రే.
సరే అది ఏం టార్చర్ ఇది ఏమంటే ఒకసారి మళ్ళీ నువ్వు అట్లేదు ఎంతమందికి ఇస్తావు రైతు నమ్ముకొని పోతాను అన్న ప్లీజ్ అని కాలు మొక్కుతాను అన్న ప్లీజ్ ఒక్కసారికి వెయ్యి సరే సెట్ అవుతాను నువ్వు ప్లీజ్ సెట్ అవుతా కూర్చో అరే నేను చెప్పేది నువ్వు ఏం కాదు నువ్వేమనకి అన్న ప్లీజ్ వీడు ఎంతమందికి హెల్ప్ చేసింది తెలుసు నాకు వీనికి రావురా పైసలు వట్టే మోసపోతున్నావురా నువ్వు అన్న నువ్వు ఇచ్చాడు నాపకి ప్లీజ్ హలో మామ ఒక 40,000 కావాలరా అర్జెంట్ ఉంది కొంచెం సరే చేతుందా ఓకేరా ఏమన్నాడు అన్న అవును కుడతాను ఇప్పుడు పైసలన్నీ ఏం చేస్తావురా కాదు పైసలన్నీ బెట్టింగేనా అన్న బాకీలోకి ఇచ్చేయాలి బాకీలు ఈ వయసులో బాకీలు అయితే మంచిగా ఉంటుంది ఇంకోసారి అడిగినా అనుకో 50,000 మంచిగా కూడా చెప్తున్నావు లేవంటే ఇక్కడ ఎక్కడ అడ్జస్ట్ చేసిండ్రు మళ్ళీ ఇవ్వాలి నీకు 40 వచ్చినా అన్న ఇంకా 10,000 పొద్దున పడతా అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ పోతున్నాను అన్న రేపు పొద్దుగాల వస్తా పొద్దున పడతాపు సరేనన్న పోతున్నా ఏమన్నా ఉందారా నీకేమన్నా పైసలు ఎక్కువ ఉండతున్నారా నీకు మనోడు వాడు ఇస్తాడారా ఓలా అడిగినా మా ఫ్రెండ్ అని అడిగిన మళ్ళీ ఇప్పుడు వానికి ఇవ్వాలంటే ఎట్లా వాడు ఇచ్చిన వాళ్ళు ఇచ్చేస్తా ఎంతమంది కానీ ఇస్తావు ఇట్లా వాడు ఇస్తాడని గ్యారంటీ ఏముందిరా ఏమో చూద్దాం డౌటే పంప శ్రావణ్ తలుపులేసి ఎటుపోయినావురా ఎట్లా అయిపోయినావేందిరా అరే శ్రావణ్ శ్రావణ్ రే శ్రావణ్ ఏమైందిరా శ్రావణ్ 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 ఏమైందిరా